విద్యుత్ టవర్ల నిర్మాణం కోసం భూసేకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శాసనసభలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత వైసీపీ సర్కార్ కేంద్ర మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేయకపోవడంతో సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంలో జాప్యం జరిగి ట్రాన్స్మిషన్ సమస్యలు తలెత్తాయని మంత్రి చెప్పారు. విద్యుత్ టవర్ల నిర్మాణం కోసం భూసేకరణలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు సార్. టవర్ సెలక్షన్ కోసం భూసేకరణ చేసేటప్పుడు అధ్యక్ష, రైతులు ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో చాలా ఎక్కువగా నష్టపోతా ఉన్నారు అధ్యక్ష. 2017లో నాటికి అధ్యక్ష ఒక టవర్ ని నిర్మించేటప్పుడు ఆ టవర్ పరిధిలో అధ్యక్ష ఏదైతే 4 కాలమ్స్ ఉంటాయో ఆ 4 కాలమ్స్ ని 4 మీటర్స్ బై 4 మీటర్స్ ఆ రైతుకి గవర్నమెంట్ వాల్యూలో ఆ మార్కెట్ వాల్యూలో 100% చెల్లిస్తున్నారు అధ్యక్ష. అలాగే రో కారిడార్ కాంపన్సేషన్ వచ్చేటప్పటికి 10% మాత్రమే ల్యాండ్ కాస్ట్ లో తీసుకుంటున్నారు. 100% ఉండేటటువంటిది టవర్ బేస్ కాంపన్సేషన్ 200% చేశారు అధ్యక్ష. 10% ఉండేటటువంటిది 30% ఆఫ్ ది ల్యాండ్ వాల్యూ అని చెప్పి చేశారు అధ్యక్ష. కానీ కన్స్ట్రక్షన్ అధ్యక్ష ఎన్ని మీటర్ల వరకు చేయనప్పుడు మనం అనుమతించినప్పుడు మీరు ఎంటైర్ ల్యాండర్ కాంపన్సేషన్ పే చేయకుండా 30% అని అంటే మరి ల్యాండ్ ఓనర్స్ నష్టపోతా ఉన్నారు కదా అధ్యక్ష. 100% ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా మనం తీసుకొని 100కు 100% నష్టపరిహారం ఇస్తున్నాము. దాంతో పాటు టవర్ కొలతలతో పాటు ఇంకో మీటర్ అదనంగా కూడా చుట్టూ కొలత వదిలేస్తున్నాం సార్. ఇప్పుడు ROW లైన్స్ ఏదైతే పాస్ అవుతున్నాయో దాని కింద గతంలో విలేజ్ లో అయితే 15% ఇచ్చేవాళ్ళు, మున్సిపాలిటీలో అయితే 15% ఇచ్చేవాళ్ళు, మెట్రో సిటీస్ లో అయితే 30% ఇచ్చేవాళ్ళు. దాన్ని మనం 30% కింద, మున్సిపాలిటీలో 45%, అట్లానే మెట్రో సిటీస్ లో కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కనుక 60% పైన ఇస్తా ఉన్నాం. మనం 132 kV లైన్స్ వచ్చేతలకి 3.5 సెంట్లు మనకు అవసరం ఉంటుంది సార్. దానికి అదనంగా మళ్ళీ 1.22 సెంట్లు మనం అదనంగా తీసుకొని 4.22 సెంట్లకి మనం టవర్ నిర్మాణం కోసం డబ్బులు ఇస్తా ఉన్నాం. ఇట్లా 220 kV అయితే 6.73 సెంట్లకి ఇస్తున్నాం అదనంగా తీసుకొని. 400 kV అయితే 9.88 సెంట్లు అయితే అదనంగా 2.8 సెంట్లకి అదనంగా తీసుకొని మళ్ళీ 11.96 సెంట్లకి మనం చెల్లిస్తా ఉన్నాం సార్. ఏదైనా ప్రత్యేకమైన ఇబ్బంది వచ్చి మార్కెట్ వాల్యూకి, రిజిస్ట్రేషన్ వాల్యూకి, మార్కెట్ ఉన్న వాల్యూకి విపరీతంగా చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంటే కలెక్టర్లని, రైతుల్ని, దాంతో పాటు ట్రాన్స్కో అధికారులను కూర్చోబెట్టి అక్రాస్ ద టేబుల్ వాళ్ళకున్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తో పాటు ఇబ్బంది కనుక ఉంటే కనుక వాళ్ళకి అదనంగా మనం నష్టపరిహారం ఇస్తున్నాం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మొత్తం భూసేకరణ చేయొచ్చు కదా అన్నారు. మొత్తం భూసేకరణ చేయాలంటే అది సాధ్యపడేది కాదు సార్. రైతులకి నష్టం లేకుండా ఎక్కడైతే టవర్స్ పోతున్నాయో, ఎక్కడైతే లైన్స్ పోతున్నాయో వాటికి ఏ విధమైన రైతుకు నష్టం లేకుండా చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది.